నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు 10వ రోజు ఉదయం త్రిశూల స్నానం. శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి రోజుది. త్రిశూల స్నానంతో ముగుస్తుంది. ఈ త్రిశూల స్నానంలో భాగంగా ఉత్సవర్లకు త్రిశూల స్నాపన తిరుమంజనం జరుగుతుంది. స్వామివారికి కపిలతీర్థ పుష్కరిణి యొక్క గట్టు మీద స్వామివారిని విశేషంగా పంచామృత స్నానములతో అభిషేకించిన తర్వాత త్రిశూలాన్ని తీసుకువెళ్ళి స్వామివారి యొక్క కపిలతీర్థ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈ స్నానం భక్తులందరం చేయటం ద్వారా సమస్త పాపక్షయం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాలని పోగొట్టి జ్ఞానాన్ని బాధించేటువంటి స్వామి మనలో ఉన్నటువంటి సమస్త పాపములను తీసేయటం కాకుండా పుణ్యాలను బాధించటం కోసం త్రిశూల స్నానాన్ని మనందరికీ అనుగ్రహించారు. అటువంటి త్రిశూల స్నానాన్ని మనందరం చేసి సమస్త పాపక్షయాన్ని చేసుకుందాం. शंभो शंकरा अंबिकानाथा विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकरा अंबिकानाथा विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकरा. चंद्रकिरीट पन्नगभूषण चंद्रकिरीट नीलकंठधर नटराज कैलासवास कावुमो पुरहर नमो 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 ओम हर हर शंभो शंकरा अंबिकानाथा विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकरा.
పార్వతీపతయే హర హర మహాదేవ. శివతనయ వరిష్టం సర్వకళ్యాణమూర్తిం పరశు కమలహస్తం భూషితం మోదగేన అరుణకుసుమమాలా వ్యాళలంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీగణేశం నమామి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవావిజాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముదారయా అభిదిష్ట మృదన్యదః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః దిష్టా దేవీం వాజమజనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంద్రేషమూర్ఛన్దుహానా ధేనుర్వాగస్మానుపసుష్ఠుదైతో ఆరంభ ముహూర్త శుభముహూర్తోస్తుతి భవంతో మహాంతో న గృణ్వంతో శుభముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఆచార్యః ఆచమ్యాం. ఓం ఆత్మతత్వాయ స్వధా ఓం విద్యాతత్వాయ స్వధా శివతత్వాయ స్వధా శివాయ నమః. పవిత్రం ధృత్వా ఓం హృద్యాస్మహవ్యే నమసో వసద్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. అక్షతాం గృహీత్వా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాణానాయమ్య సంకల్ప్య మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరాగ్నేయ పరమేశ్వర ప్రీత్యర్థ అద్య కరిష్యమానస్య తీర్థవారి శూల త్రిశూల స్నాన మహామంగళకర్మణి నిర్విఘ్నతా పరిసమాప్త్యర్థం ఆదో మంగళకర విఘ్నేశ్వర పూజాం కరిష్యే. ఆదౌ విఘ్నేశ్వర ఆరాధన మధ్య కరిష్యే. అక్షతాన్ ఉత్తరతో నిధాయ అపభూపస్పృశ్య సగలీకృత్య సామాన్యార్ఘ్యం సంసాద్య అర్ఘ్యపాత్రే గంధపుష్పాక్షతైః అలంకృత్య సంపూజ్య అర్ఘ్యజలేన గణపతి బింబం అస్త్రేణ సంప్రోక్ష్య ఓం గం గణపత్యాసనాయ నమః. ఓం గాం గం గాం గణపతి మూర్తయే నమః. కరస్తకదలి చూత పనసేక్షు కపిత్తకం బాలసూర్య ప్రభాకారం వందే బాలగణాధిపం. గణపతయే నమః. ఇదమాసనం ఇదమర్చనం ఇమే గంధాః ఇమే క్షతాః ఇమాని పుష్పాణి ఆవాహనాది సకల ఆరాధనైః స్వర్చితం. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. అభీష్టప్రదాయకాయ శ్రీ మహావరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వాద్యం దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. అమృతోపహారం ఫలవర్గాన్ని నివేదయామి. అనంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం తద్గణేశాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. విఘ్నేశ్వరాయ నమః. నీరాజనం దర్శ్య ఆచమనీయం సమర్ప్య మూలమంత్రం యథాశక్తిర్జప్వా. ఓం మంత్రహీనం తంత్రహీనం క్రియాహీనం గణాధిపా యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. పునః అక్షతాం గృహీత్వా ప్రాణానాయమ్యాం
संकल्प्य ममोपात्य समस्त दुरितक्षयद्वारा श्री परमेश्वराग्नेय परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां नमः शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयवरार्ते श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमे पादे जम्बोद्वीपे भारतवृषे वरदखण्डे मेरोः दक्षिणे दिग्बाहे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णा कावेर्योः मध्यप्रदेशे अस्मिन् वर्तमाने व्यावहारिके प्रभवादिषष्ट्या संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ कुम्भमासे कृष्णपक्षे अमावास्यां शुभतिथौ वासरः वासरस्तु भौमवासर संयुक्तायाम् अस्यां श्रविष्ठा नक्षत्र संयुक्तायां शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे शुभ लग्ने एवं गुण सकल विशेषेण विशिष्टायाम् अस्यां वर्तमानायां शुभतिथौ अस्य देवदेवस्य महादेवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य अनिवार्य वीर्यस्य अखिललोकरक्षापरायणस्य षट्त्रिंशति तत्त्वातीतस्वरूपस्य श्री कपिलमहामुनिपूजितस्य श्री कामाक्षम्बा समेत कपिलेश्वरस्वामिनः निग्रह अनुग्रह परमशक्ति चैतन्यस्थैर्यार्थं लोकक्षेमार्थम् अनुष्ठीयमान महाशिवरात्रि प्रयुक्त नवदिन ध्वजारोहण कल्याण तीर्थांत सेवार्थम् अनुष्ठीयमाने दिने श्री कामाक्षम्बा समेत कपिलेश्वर स्वामी अनुग्रह द्वारा त्रिशूल स्नानाह्य अद्यमहं करिष्ये सर्वारिष्ट शान्त्यर्थं सकल लोकक्षेमार्थं सर्व कल्याण प्राप्त्यर्थं त्रिशूल स्नान पूर्वांगं तटाकशुद्ध्यर्थं स्थलशुद्ध्यर्थं द्रव्यशुद्ध्यर्थं शुद्ध्यर्थं शान्त्यर्थं शुद्धि पुण्याहवाचनं करिष्ये अपौवस्पृश्याम् यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानः सजन्ते पूर्वे साध्या सन्ति देवाः विघ्नेश्वराय नमः यथा सुखदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च अर्घ्यजलेन वर्णकुम्भं सम्प्रोक्ष्य अनन्ताय नमः धर्माय ॐ नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः पद्माय नमः पद्मस्योपरि ओम बम वरुणासनाय ॐ नमः वरुणमूर्तये नमः वरुणाय नमः नागपासरं मृष्टं रत्नोद्गद्भिः विग्रहं शशाङ्कधवलं ध्यायेत् वरुणं मकरासनं मकरासनगाङ्गङ्गां सव्यवामकरद्वये नीलोत्पलं पूर्णकुम्भं ददतीं शुक्लरूपिणीम् ॐ इमं मे वरुणश्रुतीयवमद्याज मृडयाम् वामवस्युराजगे तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदा सास्ते यजमानो हविर्भिः हेणमानो वरुणेश बोद्धुरिशं समान आयुः प्रमोषि अस्मिन् कुम्भे सकल तीर्थादि वरुणमावाहयामि वरुणाय नमः इदमासनम् आवाहन स्थापन सन्निधान सन्निरोधन दिग्बन्धन अवकुण्डन अवकुण्डन तालत्रय धेनु विशेषतः मकरमुद्रां मकरमुद्रां वरुणाय नमः स्वदा स्वाहान्तमूलेन ओम वरुणाय नमः पादयोः पाद्यं समर्प्य वरुणाय स्वदा मुखे आचमनीयं समर्प्य वरुणाय स्वाहा सरसि अर्घ्यं समर्प्य वरुणाय वर्षशुद्धोदकस्नानं समर्प्य स्नानानन्तरम् आचमनीयं समर्प्य वरुणाय नमः वस्त्रोपवीताभरणात् अक्षतानि समर्प्य वरुणाय नमः पुष्पमालिकां सन्धार्य सुगन्धपुष्पैः सम्पूज्य ओम वरुणाय नमः ॐ प्रथेदसे नमः ओम स्वरूपिणे ॐ नमः अपापतये नमः ओम मकरवाहनाय नमः ॐ तीर्थराजाय नमः ओम जलाधिपतये नमः ॐ अर्शनीशक्तिसमेताय पश्चिमाधिपतये वरुणाय नमः नानाविध परिमल मंत्र पुष्पाक्षतान् समर्पयामि वरुणाय नमः धूपमाग्रापयामि वाद्यं वरुणाय नमः दीपं दर्शयामि वरुणाय स्वाहा धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि वरुणाय स्वाहा फलताम्बूलादिकम् अमृतोपहारं निवेदयामि आचमनीयं समर्पयामि नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर కామాక్ష్యాంబా సమేత కపిలేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరిగా త్రిశూల స్నానాన్ని సమంత్రకంగా శైవాగమ సంప్రదాయంలో అర్చక స్వాముల వారు అక్కడ నిర్వర్తిస్తూ ఈ త్రిశూల స్నానానికి పూర్వము తీర్థాన్ని దేవతామూర్తులను స్థలాన్ని శుద్ధి పుణ్య వాచన కార్యక్రమాన్ని జరిపించడానికి వరుణదేవుణ్ణి ఆ కలశంలోకి ఆవాహన చేస్తూ సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. దానికి పూర్వం బాలగణపతిగా మహాగణపతిగా
మహాగణాధిపతి దేవతను ఆవాహన చేసి సమస్తమైనటువంటి ఉపచారాలను స్వామివారికి సమర్పణ చేశారు. వేద పండితులు ఒక పక్క వేద పఠనం చేస్తూ ఉంటే మంగళ వాయిద్యాల నడుమ సవైదికంగా సమస్తమైనటువంటి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఈ త్రిశూల స్నాన కార్యక్రమంలో సవైదికంగా నిర్వర్తిస్తున్నారు. త్రిశూలధారిణే నమః శివాయ అవభృత స్నాన పవిత్రాయ సర్వపాప వినాశినే నమః. దీనినే మనం అవభృత స్నానం అంటాము. అదిగో అక్కడ చక్కగా అలంకరింపబడినటువంటి కపిలేశ్వర స్వామివారు, కామాక్షి అమ్మవారు, అదేవిధంగా త్రిశూలాన్ని కూడా మనం దర్శించగలుగుతున్నాము. ఆ త్రిశూలాన్ని దర్శించినప్పుడు త్రినేత్రుడిగా దర్శనమించే మనకి దర్శనాన్ని అనుగ్రహించేటువంటి పరమేశ్వరుడు మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా ఉన్నది. కైలాసవాసిగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ భూలోక వైకుంఠము ఒక ప్రక్కనైతే భూలోక కైలాసంగా ఈ 9 రోజులు విశిష్టమైనటువంటి ఉత్సవాలతో వాహనాలతో స్వామివారికి జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన నవరాత్రి బ్రహ్మ ఉత్సవాలలో కళ్యాణోత్సవంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం సకల లోక జగత్తుకి కూడా సకల మంగళాలను ప్రసాదిస్తూ అసలు శివుడంటేనే మంగళస్వరూపుడని, పరమేశ్వరుడంటేనే సమస్త ఐశ్వర్య ప్రదాయకుడని, ఐశ్వర్య ప్రదాయకుడైనటువంటి ఈశ్వరుడే సకల జగత్తుకి ఆధారమంటూ ఒక పక్కన పన్నగ భూషణుడై వాసుకిని ధరించిన పరమేశ్వరుణ్ణి మనం దర్శిస్తుంటే అటు కొండపైనేమో పన్నగ సేనుడైనటువంటి శ్రీహరి. కాబట్టి ఈ హరిక్షేత్రమైనటువంటి ఈ దివ్య తిరుమల తిరుపతి దేవస్థానాలలో అత్యంత విశేషంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈరోజు చివరిగా త్రిశూల స్నానాన్ని అక్కడ జరిపిస్తున్నారు. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ 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 మహాదేవ 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 దయానిధే అంటూ ఆ పరమేశ్వరుడి పాదాలను ప్రార్థన చేసినటువంటి సకల భక్తుల యొక్క మనోరథాలతో పాటుగా స్వామివారు అనుగ్రహించేటువంటి అపరిమితమైనటువంటి ఐశ్వర్య ప్రదాయకుడై సకల అమంగళ నిర్మూల కారకుడైనటువంటి మంగళస్వరూపి అయిన ఆ పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా మనం కూడా మన సంకల్పాలను మన గోత్రనామాలను స్వామివారికి మనవి చేద్దాము. చక్కగా అక్కడ అధికారుల చేత సమస్త లోక క్షేమం కోసం జరుగుతున్నటువంటి ఈ త్రిశూల స్నాన నవరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో లోకక్షేమం కోసం జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు సమస్త లోకాలకు కూడా అభయప్రదానం చేయాలని ప్రార్థన చేస్తున్నారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు హర హర మహాదేవ శంభో శంకర అంటూ సమస్త నదీ జలాలను ఆ తీర్థరాజంలోకి ఆవాహన చేయబోతారు. येन देवा पुनत येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यस्मावमानीरध्येति ऋषिभिः सम्भृतगो रसं सर्वगो सभूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगो रसं तस्मै सरस्वती दुहे क्षीरगो सर्पिर्मधोदकम् पावमानी स्वस्तयनीः सुदुभाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगो हितम् पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तयनीः सुदुभाहि कृतश्रुतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगो हितम् येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं
भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीक्ष्या यमो राजा प्रवणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवस्सुवः तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 ఓం తం వరుణాయ నమః సకల ఆరాధనైః స్వర్చితం ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणेः बोध्यसं समानायुः प्रमोषीः अस्मात् कुम्भात् आवाहित सकल तीर्थाधिपतिं वरुणं यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च प्राच्यान् दिशि देवार्पजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्तामुदीच्यान् दिश्यापगोष्ठयो वनस्पतयो मार्जयन्तां मूर्धायान् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां समुद्रं वः प्रहिणोमि स्वान्योनिमपि गच्छत अच्छद्रः प्रजया भूया सम्मापरासे चिमत्मयः भूर्भुवस्सुव भूर्भुवस्सुव भूर्भुवस्सुवः सर्वारिष्टशान्तिरस्तु सर्वत्र परिशुद्धये अर्घ्यजलेन कुम्भं हस्त्रेण सम्प्रोक्ष्य कवचेन अवकुण्ठ्य ओं हां आधारशक्तये नमः ओं हां अनन्तासनाय नमः ओं हां सिंहासनाय नमः ओं हां योगासनाय नमः ओं हां पद्मासनाय नमः ओं हां विमलासनाय नमः ओं हां कुटिलाशक्तये नमः तदुपरि ओं हां शिवासनाय नमः ओं हां शिवमूर्तये नमः मूर्तिं ध्यायेत् ॐ इन्दुनिभपञ्चमुख अस्तदशयुक्तं शूलवरटङ्कमसि वज्रमभयं स्यात् पाशवरदाङ्कुशमनिर्दहनवामे श्वेतकमलासन सदाशिवस्वरूपम् ॐ हां शिवाय नमः ॐ हां विद्यादेहाय नमः नेत्रेभ्यो नमः गुरुपदिष्ठमूलेन आवाह्य आवाहनादि सर्वोपचारे सम्पूज्य निरोधार्घ्यं दत्त्वा स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन कुम्भेऽस्मिन् सन्निधिं कुरु स्वागतार्घ्यं दत्त्वा तदयादिमन्त्राण्यस्य पाद्याचमनार्घ्य नमस्वदा स्वाहान्तमूलेन दत्त्वा वोषडन्तमूलेन पुष्पदूर्वाक्षतादि दध्यात् चन्दनाक्षतपत्रपुष्पादीनि मनसा भक्त्या निवेद्य पुष्पाञ्जलित्रयेण ॐ हां आत्मदत्तविद्यादत्त शिवतत्त्वाधिपतये ॐ हां शिवाय नमः इण्डादिभिः पुष्पधामादिभिः अलङ्कृत्य अस्त्रेण घण्टां वादयन् मनोरथमुदां दृश्य लयस्थानेषु ॐ हों ईशानमूर्धाय नमः ॐ हें नत्पुषवक्त्राय नमः ॐ हुं अघोरहृदयाय नमः ॐ ह्रीं वामदेवगुह्याय नमः ॐ हं सद्योजातमूर्तये नमः ॐ हां हृदयाय नमः ॐ ह्रीं सरसे नमः ॐ हुं शिखायै नमः ॐ हैं कवचाय नमः ॐ नेत्रेभ्यो नमः ॐ हस्त्राय नमः ॐ हां मनोन्मन्यासनाय नमः मनोन्मणिमूर्तये नमः मनोन्मन्यै नमः आवाह्य आवाहनादि सर्वोपचारे सम्पूज्य अर्घ्यं दत्त्वा भोगाङ्गपूजार्थं शिवं प्रार्थ्य प्रथमावरणे ॐ हों ईशानमूर्धाय नमः ॐ हें नत्पुषवक्त्राय नमः ॐ हुं अघोरहृदयाय नमः ॐ ह्रीं वामदेवगुह्याय नमः ॐ हं सद्योजातमूर्तये नमः ॐ औं नेत्रेभ्यो नमः ॐ हां हृदयाय नमः ॐ ह्रीं सरसे नमः ॐ हुं शिखायै नमः ॐ हैं कवचाय नमः ॐ अस्त्राय नमः शिववत् आवाहनादि अष्टभिः संस्कारे संस्कृत्य मुद्राणि प्रदर्श्य शिवेन सार्धमेक्यं भावयेत् द्वितीयावरणे ॐ हां अनन्ताय नमः ॐ हां सूक्ष्माय नमः मा शिवोत्तमाय नमः मा एकनेत्राय नमः मा एकरुद्राय नमः मा त्रिमूर्तये नमः मा श्रीकण्ठाय नमः मां शिखण्डिने नमः तृतीयावरणे मा नन्दिने नमः मा महाकालाय नमः मा भृङ्गिने नमः मा विनायकाय नमः ॐ हां वृषभाय नमः मा स्कन्धाय नमः मा देव्यै नमः मा चण्डेश्वराय नमः ॐ हां इन्द्राय नमः ॐ हां अग्नये नमः मां यमाय नमः मां निरृतये नमः ॐ हां वरुणाय नमः ॐ हां वायवे नमः ॐ हां कुबेराय नमः ॐ हां ईशानाय नमः ॐ हां ब्रह्मणे नमः ॐ हां विष्णवे नमः पञ्चमावरणे ॐ हां वज्राय नमः ॐ हां शक्तये नमः ॐ हां दण्डाय नमः ॐ हां खड्गाय नमः ॐ हां पाशाय नमः मां ध्वजाय नमः मां गदायै नमः मां त्रिशूलाय नमः ॐ हां पद्माय नमः ॐ हां चक्राय नमः पञ्चासन पञ्चावर्णसहिताय साङ्गाय सायुधाय सशक्तये सपरिवाराय सर्वालङ्कारभूषिताय श्रीकामाक्षम्बिका समेताय कपिलेश्वर शिवाय नमो नमः समस्तोपचारपूजां समर्पयामः वाद्यं
शिवाय स्वाहा अघनाशनार्थं धूपमाग्रापयामि शिवाय स्वाहा ज्ञानप्रदार्थं दीपं दर्शयामि शिवाय स्वाहा धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि हस्तप्रोक्षितकवचावकुण्ठितहृदयाभिपूरित अमृतोपहारं फलवर्गाणि नालिकेरखण्डद्वयानि एतत् सर्वं महानिवेदयामि अनन्तरम् आचमनीयं समर्पयामि समस्तोपचारां ते कर्पूरज्योतिः ओम आत्मावहं हरयस्पदेशस्वैरेण स्वैः सहके सुमतिः शिवाय स्वाहा नीराजनमदृश्य आचमनीयं समर्प्य मूलं यथाशक्तिं जप्त्वा तद्दशां सदो ब्रह्मागाणि च जप्त्वा देवस्य वरदहस्ते निवेद्य प्रार्थ्य मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते यत्किञ्चित् कर्म हे देव सदा सुकृत दुष्कृत तन्मे शिवपदस्तंस्य भुक्ष क्षपय शङ्कर शिवो धाता शिवो भोक्ता शिवः सर्वमिदं जगत् शिवो यजति सर्वत्र यः शिवः सोऽहमेवतु प्रार्थनान् समर्प्य ओम महामनंताय नमः मां धर्माय नमः मां ज्ञानाय नमः मां वैराग्याय नमः ऐश्वर्याय नमः पद्माय नमः ओम हम शिवास्त्रासनाय नमः शिवास्त्रमूर्तये नमः ओम हम शिवास्त्राय नमः ओम हम ओम हम अघोरास्त्राय नमः ओम हम पाशुपदास्त्राय नमः ओम हम प्रत्यङ्गास्त्राय नमः ओम हम व्योमास्त्राय नमः पूज्य ओम धर्ममुष्टिमादाय पदमन्त्रं जपेत् ओम व्योमव्यापिने व्योमरूपाय सर्वं व्यापिने शिवाय अनन्ताय अनाथाय अनाश्रिताय ध्रुवाय शाश्वताय योगपीठसंस्थिताय नित्यं योगिने ध्यानाहाराय ओम नमः शिवाय सर्वप्रभवे शिवाय ईशानमूर्धाय तत्पुरुषवक्त्राय अघोरहृदयाय वामदेवगुह्याय सद्योजातमूर्तये ओम नमो नमः गुह्यादिगुह्याय गोत्रे अनिधनाय सर्वविद्याधिपाय सर्वयोगाधिपाय ज्योतिरूपाय परमेश्वरपराय अचेतनाचेतन व्योमिन् व्योमिन् व्यापिन् व्यापिन् अरूपिन् अरूपिन् प्रथम प्रथम तेजस्तेजः ज्योतिर्ज्योतिः अरूप अनघ्न अधूम अभस्म अनाधे नाना नाना धो 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 ओम भूः ओम भुवः ओम स्वः अनिधन निधन निधनोद्भव शिव सर्व परमात्मन् महेश्वर महादेव सद्भावेश्वर महातेजः योगाधिपते मुञ्च मुञ्च प्रमथ प्रमथ शर्व शर्व भव भव भवोद्भव सर्वभूतसुखप्रद सर्वसान्निध्यं कर ब्रह्म विष्णुरुद्रपर अनर्चित अनर्चित असंस्तुत असंस्तुत पूर्वस्थित पूर्वस्थित साक्षिन् साक्षिन् तुरु तुरु पतंग पतंग पिंग पिंग ज्ञान ज्ञान शब्द शब्द सूक्ष्म सूक्ष्म शिव सर्व सर्वद ओम नमो नमः शिवाय ओम नमो नमः உலகலாம் உணர்ந்தோதற்கரியவன் நிலவுலாவிய நிர்மலி வேதியன் அழகில் சோதியன் நம்பலத்தாடுவான் மலர்பதம் வாழ்த்தி வணங்குவோம் நமச்சிவாய வாழ்க நாதந்தாள் வாழ்க இமைப்பொருளும் எந்தானும் தான் வாழ்க ஏகன் அநேகன் இறைவனடி வாழ்க ஆளிலாமல்லி வாழ்க வாழ்க சீரடியார்கள் எல்லாம் வாத்தியம் ஓம் धूरसि धूर्वधूर्वन्तम् शिवाय नमः समस्तोपचार पूजा समर्पयामः वसन्ते नर्तुना देवाः वसवस्कृतास्तुतं वसन्तरेण तेजसा हविरिन्द्रेव यो दधुः ग्रीष्मेण देवा ऋतुना रुद्राः पञ्चदशे स्तुतं
बृहता यशसा बलम् अभिरिन्द्रे वयो दधुः वर्षाभिर्ऋतुनादित्याः स्तोमे सप्तदशे स्तुतम् वैरूपेण विशौदसा अभिरिन्द्रे वयो दधुः शारदेन ऋतुना देवाः एकविगुंशर्भुवस्तुतम् वैराजेन श्रिया श्रियम् अभिरिन्द्रे वयो दधुः हेमन्तेन ऋतुना देवाः मरुतश्चिणवे स्तुतम् बलेन शक्वरी सह हविरिन्द्रे वयो दधुः शैशिरेण ऋतुना देवाः त्रयस्त्रिगंशे मृतक्नुस्तुतम् सत्येन रेवतीः क्षत्रम् हविरिन्द्रे वयो दधुः హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుడి దివ్య ఆయుధమైన త్రిశూలము సృష్టి స్థితి లయ క్రియలకు మూలంగా 3 శక్తులకి 3 కాలాలకి 3 గుణాలకి ప్రతీకగా ఈ సమస్తమైనటువంటి విశ్వంలో త్రిలోకాలకు త్రినేత్రుడే త్రిశూలధారి అయి సమస్త జగత్తుని పరిపాలించేటువంటి స్వామిగా, త్రిగుణాలు అంటే సత్వ రజో తమ గుణాలు, ఈ 3 గుణాలకి ప్రతీకగా, అదేవిధంగా సమస్తమైనటువంటి సృష్టి కార్యానికి ఆదిమూలంగా ఆదియోగిగా పరమేశ్వరుడు త్రినేత్రుడై భస్మాంగధారి అయి సర్పభూషణుడై జటాధారిగా ఉన్నటువంటి స్వామి బోళాశంకరుడట. ఆ స్వామి సృష్టిలయకారకుడైనప్పటికీ భక్తుల అభీష్టాలను తీర్చటంలో స్వామి యొక్క అపారమైనటువంటి వాత్సల్యానికి గుర్తుగా స్వామిని భోళాశంకరుడిగా కీర్తిస్తారు. మానవులనే కాక తనను ప్రార్థించిన రాక్షసులను సైతం తేలికగా అనుగ్రహించేటువంటి త్రినేత్రధారి 3 గుణాలకి 3 కాలాలకి 3 తాపాలకి 3 విషయాలకన్నిటికీ కూడా ఆయనే అధిదేవత అన్నదానికి ప్రతీకగా త్రిశూలాన్ని ధరిస్తారు. త్రికాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి, త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి 3 రకాల కష్టాలను తాపాలను ఉపశమింపజేయడానికి భక్తుల పాలిటి కల్పతరువుట ఆ కపిలేశ్వరుడు. అదేవిధంగా కోరిక చర్య జ్ఞానము ఈ 3టికి కూడా ప్రతీకగా త్రిశూలాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. త్రిశూలాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో స్మరణం చేస్తారో లేదా త్రిశూలధారిగా ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే స్మరణ చేస్తారో వారి యొక్క త్రివిధ తాపాలు అంటే 3 రకాల బాధలు, 3 కాలాలలో వచ్చే ఆపదలు, 3 గుణాలకు వశమై మనం చేసేటువంటి పాపాలు, అంతేకాకుండా ఆత్మ మనస్సు శరీరంతో చేసేటువంటి సకల దోషాలను కూడా పోగొట్టి సమతౌల్యతను ప్రసాదించేటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు త్రిశూలాన్ని ధరించడం ద్వారా పరమశివుడై రాక్షసులను మరియు లోక కంటకులను సంహరించి లోకధర్మాన్ని నిలబెట్టేటువంటి స్వామివారు సమస్తమైనటువంటి ప్రకృతికి ఆదియోగిగా అర్ధనారీశ్వర తత్వంతో పంచతత్వాలతో
త్రినేత్రుడై లయకారకుడై నిష్కామకర్మను అపేక్షించేటువంటి స్వామిగా ఓంకారంలో ఉద్భవించేటువంటి శబ్దస్వరూపుడుగా శివసాక్షాత్కారం మనం పొందగలుగుతాము. ప్రథమ గురువు ఎవరు సృష్టికి అంటే పరమేశ్వరుడే. ఆయనే ఆద్యుడు. యోగం ద్వారా మానవుడు విముక్తి పొందాలి అని తెలియజేస్తూ అనునిత్యము తను ధ్యానముద్రలో ఉండేటువంటి స్వామివారు. చూడండి, అక్కడ చక్కగా పుష్కరిణి తీర్థానిలో కూడా వరుణదేవుణ్ణి ఆవాహన చేశారు సమంత్రకంగా. ఆ తదుపరి సమస్తమైనటువంటి పుష్పాలతో ఆ తీర్థరాజాన్ని అభిషేకిస్తూ ఉన్నారు, సమంత్రకంగా పూజిస్తూ ఉన్నారు, అలంకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా త్రినేత్రుడు కాబట్టి విజ్ఞానాన్ని, అవగాహనని, సత్యదర్శనాన్ని మానవులకి ప్రసాదించడానికి స్వామివారు త్రినేత్రుడై ఆ త్రినేత్రాలకు అధిష్టానంగా ఈ త్రిశూలాన్ని స్వామివారు ధరిస్తారు. స్వామివారి యొక్క సమస్తమైనటువంటి ఆయన విశేషాలు త్యాగానికి ప్రతీకగా మనకి దర్శనమిస్తాయి. మరుతగం శర్ధ ఉగ్రం మహామనసాం భువనచ్యవాన ఘోషో దేవాన జయతాముదస్థాత్ అస్మాకమింద్ర సమృత సుధ్వజ అస్మాకం జాయిషవ సాధయంతు అస్మాకం వీర ఉత్తరే భవంతస్మానుదేవ అవతాహవేషు ఉద్ధరుషయమఖవన్నాయుధ యుత్సత్వనాం మామకానాం మహాగోసి ఉద్వృత్రహనువాజినాం వాజిన యుద్రథానాం జయతామేతు ఘోషః ఉపప్రేత జయతానరస్థిరావः సంతు బహవః ఇంద్రో భస్సర్మ యచ్చత్వనా ధృష్యా యథా సథా అవసృష్టా పరాపత శరవ్యే బ్రహ్మ సకంసిత గచ్ఛామిత్రాన్ ప్రవిశమైష కంచనోచ్ఛిషః మర్మాణి తే వర్మభిः సాదయామి సోమస్వరాజామృతేనాభివస్త ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయన్ ధన్వామనుమదంతు దేవాః యత్ర బాణాः సంపతంతి కుమారావిశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్చతు జీమూతస్యేవ భవతి. తీర్థదేవతాభ్యో నమః. గంగాయై నమః, యమునాయై నమః, గోదావరి తామ్రపరణ్యే నమః. సమస్త పుణ్యతీర్థేభ్యో నమః. హిరణ్యశృంగం మరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతిః సవితా చ పునంతు పునః పునః. నమో అగ్నయే సుమతే నమః ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యః. యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాత్ అత్యాసనాదీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినా హ్యపమరుషతు సోహమపాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్బిషః నాకస్య పృష్ఠమారుహ్య గచ్ఛేత్ బ్రహ్మసలోకతాం యస్యాప్సు వరుణः స పునాత్వఘమరుషణः ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుద్రిస్తోమగం సజతా పరష్ణిజా అసిక్నిజా మరుద్వృధే వితస్తజార్జీయ శృణుహ్యా సుషోమయా ఋతం చ సత్యం చాభీద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వసీ సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివం చ పృథివీం చాంతరిక్షపథో సువః
यत्पृथिव्यागुं रजस्समान्तरिक्षे विरोदसि इमागुस्तदापो वरुणः पुनात्रखमरुषणः पुनन्दु वसवः पुनातु वरुणः पुनात्रखमरुषणः एष भूतस्य मध्ये भुवनस्य गोप्ता एष पुण्यकृतान् लोकानेष मृत्योर्हिरण्मयम् जावा पृथिव्योर्हिरण्मयगो सगुश्रितगो सुवः सनस्वः सगं शिशाधि आर्द्रं ज्वलति ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं माञ्जुहोमि स्वाहा अकार्यकार्यवकीर्णेस्तेनो भ्रूणः गुरुतल्पगः वरुणोपामखमरुषणस्तस्मात् पापात् प्रमुच्यते रजो भूमिस्त्वमागं रोदजस्व प्रवदन्ति धीराः आक्रान् समुद्रः प्रथमे विधर्मं जनयन् प्रजा भुवनस्य राजा वृषा पवित्रे अधिसानो अव्ये बृहत्सोमो वावृधे सुवान इन्दुः जुम्बकाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् धूर्वधूर्वन्दन् धूर्वतन्योस्मान् धूर्वततं धूर्वजं वजं धूर्वामः उद्दीप्य स्वजातवेदो भग्ननिरुतिं मम पशोगुष्टपष्टमावह जीवनं च दिशो दिशा तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः अहेणमानो वरुणेह बोधुरशकं समान आयुः प्रमोषे ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तको राजन् पारयामसि पर्वतजिव विचाचलिः इन्द्रजिवेह ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुधारज अभितिष्ठभृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्रजववृत्रः तिष्ठ अपः क्षेत्राणि सञ्जयन्नु इन्द्रजेण मदीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम
शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय Oh